First of all, I will appreciate you all. Why? Because when I was preparing for civil services, I went to UPSC interview 3 times. I will tell about myself first of all. Whether I am eligible to teach you or not. Whether I am eligible to teach you or not is the first question. I did my BTech, I did my MTech, I did my LLB, I did my LLM, I did my MA Anthropology in Hyderabad Central University. This is my academics. I written UPSC interview 2011, 13, 14. 4 attempts, at that time there were 4 attempts. 4 attempts I written, I went to UPSC interview. I cleared prelims, I cleared mains, and I went to interview 3 times. And my mark sheets are in social media. You can just Google it and you can get it, my mark sheets. So this is about my academics and this is about my performance. And I got 3 government jobs. I worked as Canara Bank manager for 4 years and I resigned. I also got forest range officer. I didn't join. I also got tax inspector. I didn't join. This is about myself. So I joined in one government job and worked for some point of time and I rejected a few government jobs. And I am advocated Hyderabad High Court also, a practical. And I am teaching UPSC aspirants since 2011. 15 years of very rigorous experience I have. 15 సంవత్సరాల నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. అంతకన్నా ముందు నేను ప్రిపేర్ అవుతున్న తరుణంలో లాస్ట్ అటెంప్ట్స్లో క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఐ బేసికల్లీ టీచ్ ethics, GS4 and optional anthropology I will be teaching. This is my subject and current affairs, this 3. And I am renowned faculty across India. Means if you go to Delhi also, if anyone who is best faculty for anthropology means in Delhi also, in Delhi academies also, Delhi students also will take my name. Out of 3-4 faculties across India, I am one among them. This is about myself. So as I told you, we are starting the degree cum IAS for the first time. Our academy since 5 to 6 years it is there, but this degree cum IAS we are very serious. Why we are very serious? Because when we are preparing, we don't have that much of awareness. So we did our BTech as usual as everyone, then searching for a job, then dissatisfied with the job. What is this? No one is respecting, only money. See, money is not everything, right? Money is not everything. కొన్ని సందర్భాలలో మన దగ్గర డబ్బులున్నా కూడా ఒక మనిషి మనం రెస్పెక్ట్ చేయలేదనుకోండి, ఇంత డబ్బు ఉండి ఏం లాభం అనిపిస్తుంది. అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా వెలకట్టలేనిది ఏంటి అంటే రెస్పెక్ట్, మర్యాద. మనకి ఏమి ఇవ్వకున్నా కూడా పర్లేదు, ఏమి ఇచ్చినా కూడా పర్లేదు, కానీ మర్యాద ఇవ్వకపోతే మనం ఊరుకుంటామా? మనం ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది ఏంటి? మర్యాద, రెస్పెక్ట్. సో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది మీకేమి ఇస్తుంది అని అంటే ఆ మర్యాదనిస్తుంది, మీకు ఆ రెస్పెక్ట్ని ఇస్తుంది. మీరు రాగానే లేచి మనుషులు నిలబడ్డమే కాదు, మీ పక్కన ఫోటో తీసుకోవడం కోసం, మీతో పరిచయం పెంచుకోవడం కోసం, మీతోని ఒక 2-3 మాటలు కలపడం కోసం మీ వెనక తిరుగుతారు. అది వాస్తవం, అది నిజం. ఇప్పుడు నేను యూపీఎస్సీ ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా నా స్టూడెంట్ ర్యాంకర్ వస్తే ర్యాంకర్ చుట్టూ తిరుగుతారు జనం అందరూ. అంటే ఆ రిజల్ట్ అనేది అంత గొప్పదన్నమాట, ఆ సర్వీస్ అనేది అంత గొప్పది. అంత గొప్పదైనటువంటి సర్వీస్లోకి మీరు వస్తున్నారు, అంత గొప్పదైనటువంటి సర్వీస్లోకి మీరు మీ యొక్క జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, ఎందుకు నేను ప్రిపేర్ అవుతున్నాను, దేని గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను అనేది మీకు అవగాహన ఉండాలి. సో మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే జాబ్ కోసం కానే కాదు, బాగా గుర్తుంచుకోండి. మనం జాబ్ చేసుకోవాలంటే లక్షల జాబులు ఉన్నాయి. నీకు జాబే కావాలి అని అనుకుంటే ఎన్నో జాబులు ఉన్నాయి. మీరు జాబ్ కోసం కాదు మీరు ఇంత కష్టపడేది. మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ డిగ్రీలో కూడా మీరు ఇంత కష్టపడేది ఎందుకనంటే 10 మంది నన్ను చూసి రెస్పెక్ట్ ఇచ్చాలి. నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా నేబర్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అందరూ, ఇతను నా ఫ్రెండ్ అనిరుద్ అనే అతను నా ఫ్రెండ్, అనిరుద్ అనే అతను మా రిలేటివ్, అనిరుద్ అనే అతను నా క్లాస్మేట్, అనిరుద్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే నాకు పరిచయం అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు గౌరవంగా ఫీల్ అవ్వాలన్నమాట. అలాంటి గౌరవం రావాలి అని అంటే మన భారత సమాజంలో సివిల్ సర్వీసెస్కి పెద్దపీట ఉంది. అలాంటి విలువ మనకి రావాలి అని అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ అలా యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్లో మనకి ఏ సర్వీస్ వచ్చినా కూడా అలాంటి మర్యాద, అలాంటి గొప్పతనం మీకు దక్కుతుంది. సో అంత పెద్దది ఈ చిన్న వయసులోనే మీకు, నాకు చిన్న వయసే మీది, 19 years, 20 years, 21 yearsలోనే, 18 years, 17 yearsలోనే మీకు ఈ ఆలోచన వచ్చింది కదా, అది చాలా గొప్ప విషయం. అది మీ పేరెంట్స్ వల్ల వచ్చిందా, మీ వల్ల వచ్చిందా పక్కన పెట్టేస్తే, మీరు కనుక నెక్స్ట్ 3 years బాగా కష్టపడ్డారనుకోండి, మీ వయసు 22 సంవత్సరాలు అంటే చాలా చిన్నపిల్లలే. 22 సంవత్సరాలకి 21 సంవత్సరానికి కనుక మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మీ వెనక తిరుగుతారు. మనం ఐఏఎస్ అవుతే మన వెనక బంట్రోస్ ఉంటాడు, ఒక ఆయన యూనిఫామ్ వేసుకొని, మీకు చూసుంటారు, బంట్రోత్ ఇలా కట్టబట్టుకొని నిలబడి ఉంటాడు.
ఆ బంట్రోత్ వయసు ఎంత? 55 సంవత్సరాలు. మీ వయసు ఎంత? 21, 22 సంవత్సరాలు. అంటే అలాంటి లైఫ్ స్టైల్ మీకు రావాలి అని అంటే ఏది తీసుకురాదు భారత సమాజంలో, ఏది తీసుకురాదు. ఓన్లీ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మాత్రమే తీసుకురాగలదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, విరాట్ కోహ్లీ ఉన్నాడు, క్రికెటర్. సరే క్రికెటర్ అయినా కూడా బాగా విలువ ఉంటుంది కదా. ఒక మ్యాచ్ బాగా ఆడాడు, ఇంకో మ్యాచ్ బాగా ఆడలేదు, ఇంకో 2-3 మ్యాచ్లు బాగా ఆడలేదు, ఇంకో 10 మ్యాచ్లు బాగా ఆడలేదు. ఆయన క్రెడిబిలిటీ కింద పడిపోతుందా? అలానే ఉంటుందా? క్రెడిబిలిటీ కింద పడిపోతుంది. అందరు విరాట్ కోహ్లీ తిడతారా? ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, అందరు జేజే కార్లు కొడతారు. 4 సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనుకోండి, కింద పడిపోతాడా? అలానే ఉంటాడా? కింద పడిపోతాడు కదా. అదే ఐఏఎస్ ఎగ్జామినేషన్ అంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక క్రికెటర్ లాగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఫిల్మ్ స్టార్ లాగా నేను కంపేర్ చేస్తున్నాను, ఒక పొలిటీషియన్ లాగా కూడా. ఈసారి 5 ఇయర్స్ ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. గెలిస్తే ఎమ్మెల్యే, గెలవకపోతే మళ్ళీ ఎవరైనా పట్టించుకుంటారా? ఆయనని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. కానీ అదే ఒక్కటే ఒక పరీక్ష మీ జీవితంలో, ఒకటే ఒక పరీక్ష రాసి ఒక్కసారి కనుక ర్యాంక్ తెచ్చుకున్నారు అని అంటే మిమ్మల్ని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసే పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తప్ప ఎవరికి ఉండదు. ఇది అండర్ ఆర్టికల్ 311, 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉంది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఓన్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ రిమూవ్ యూ. వై ప్రెసిడెంట్? మనకేం పనిలేదు ఆమెకి. అందరిని వదిలేసి ఈమెను తీసేయాలని తీసేస్తుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 140 కోట్ల జనాభాకి ఫస్ట్ పర్సన్. ఆ 140 కోట్లలో మీ ఎందుకు పడుతుంది ఆమె? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? సో అంటే మీరు జాబ్ తెచ్చుకోవడమే తర్వాయి, సివిల్ సర్వీస్లో ర్యాంక్ తెచ్చుకోవడమే తర్వాయి. ఒక్కసారి ర్యాంక్ తెచ్చుకుంటే మిమ్మల్ని ముట్టుకోరు కదా, మిమ్మల్ని చూసి దూరం ఉంటారు. మన చుట్టాలు ఎవరెవరైతే మనల్ని ఎగతాళి చేశారో, మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే నువ్వు పనికిరావని అన్నారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు ఇదేమొస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీకు ఎవరెవరైతే అసలు నీ వల్ల కానే కాదన్న వాళ్ళందరికీ చెంపపెట్టులా ఉంటుంది మీరు 3 సంవత్సరాలు కనుక కష్టపడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ రోజు మీ లైఫ్లో, బాగా గుర్తుంచుకోండి. August 4th, 2025 షుడ్ బి ఎ టర్నింగ్ డే ఇన్ యువర్ లైఫ్. ప్రతిరోజు మీ లైఫ్లో ఈ August 4th అనేది గుర్తుండిపోవాలి. నేను చెప్పిన ప్రతి ఒక్క పదము మీ యొక్క బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. అంతే, అది ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. మీ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది ఈ యొక్క క్లాస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఒక 3 సంవత్సరాలు ఒక 3 years కనుక అన్నీ వదిలేసి మీరు చదువుకున్నారు అని అంటే మీ పేరెంట్స్కి దీనికి మించిన గొప్ప గిఫ్ట్ మీరు ఇవ్వలేరు జీవితకాలంలో. బాగా గుర్తుంచుకోండి. మిమ్మల్ని 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు మీ వెనుకనే మీకు ఎన్నో చాకిరీలు చేసి ఇంత చేసిన వాళ్ళకి మీరు ఏదన్నా గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ర్యాంక్ ఇవ్వండి. ఏమిస్తారు? ర్యాంక్ ఇచ్చేయండి. నాన్న నీకు ర్యాంక్ ఇస్తారు, తర్వాత నన్ను ఏమడగద్దు, ఇంకా చాలు నాకు ర్యాంకే చాలని అంటాడు. ఎందుకో తెలుసా? అంటే ఒక సామెత ఉంటుంది, ఏముంటుందనంటే కొడుకులు అమ్మాయిలు ప్రయోజకులు అవ్వడం తల్లిదండ్రుల అదృష్టం అంట, పిల్లల అదృష్టం కాదు, తల్లిదండ్రుల అదృష్టం అంట. ఎందుకో తెలుసా? మీరు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులతోని వాళ్ళకేమైనా ఇస్తామా? మన పిల్లలకి ఇస్తామా? మన డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? మనం పిల్లలకు కదా ఖర్చు పెట్టేది, లేకపోతే హస్బెండ్కో వైఫ్కో కదా ఖర్చు పెట్టేది. పేరెంట్స్కి ఇస్తామా? మనము పేరెంట్స్కి ఇస్తే తీసుకుంటారా వాళ్ళు? తీసుకోరు. కానీ పేరెంట్స్కి ఎందుకు అదృష్టము అని అంటే మా పాప, మా కొడుకు, మా కూతురు ఐఏఎస్ అయింది అని 100 మందికి చెప్పుకొని తిరుగుతూ ఉంటారు తెలుసా. 1000 మందికి చెప్పుకుంటారు. అదే వాళ్ళకి సంతోషం. నాకైనా సరే, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో 1 year, ఇంకో అమ్మాయి ఏమో 7 years. నాకు వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే నాకు వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పుకోవడమే నాకు సంతోషం. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన అవసరం ఉందా? సో మీరు కూడా మీ పేరెంట్స్కి ఏమైనా గొప్పది ఇవ్వాలి అనుకుంటే ర్యాంక్ ఇచ్చేసేయండి. ఆ ర్యాంక్ ఇవ్వాలి అని అంటే కష్టపడాలి. లైఫ్లో ఒక 100 సంవత్సరాల కాలంలో ఒక 3 సంవత్సరాలు కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే, ఒకటే మైండ్ సెట్తో ప్రిపేర్ అవుతే, నేను చెప్తున్నాను కదా, మీరు నిజంగానే ఒక 3 సంవత్సరాలు కానీ ఒకటే మైండ్ సెట్తో మొండిగా కన్సిస్టెంట్గా ఏదేమైనా కానీ, సునామీ రాని, ఎర్త్క్వేక్ రాని, అగ్నిపర్వతం రాని, నేను నా టార్గెట్ని రీచ్ అవుతానని చెప్పేసి ఒకటే మొండి తలంతో ముందుకెళ్తే మాత్రము ఐఏఎస్ ఐపీఎస్ అయినా కాకపోయినా గ్రూప్ 1 అవుతారు. గ్రూప్ 1 కాకపోయినా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ 100% మీకు వస్తుంది మీ ఏజ్ 22-23 వరకు. నేను ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అని నేనేం గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ మోటివేషన్తో మళ్ళీ రాస్తారు, ఏదో ఒక రోజు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు.
సో అది జరగాలి అని అంటే ఈ 3 సంవత్సరాల కాలం మీకు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మీ పొజిషన్లో ఉంటే నేను కూడా మీలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మాకు చెప్పేవాళ్ళు లేరు, మీకు చెప్పడానికి మేము ఉన్నాం. మీరు కనుక బుద్ధిమంతుల్లాగా బాగా చదువుకుంటే మాత్రం ఎల్లవేళలా నేను అవైలబుల్గా ఉంటాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ 3 years ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క లైఫ్లో కాదు, మీ లైఫ్లో, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ లైఫ్లో ఇట్ విల్ చేంజ్ యూ, ఇట్ విల్ చేంజ్ యువర్ ఫ్యామిలీ, ఇట్ విల్ చేంజ్ యువర్ రిలేటివ్స్ ఆల్సో. వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడున్నా కూడా మీ పేరు చెప్పుకొని బతికేస్తారు వాళ్ళు. మీకు విషయం తెలుసా, మా అన్న కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఎక్కడో చెప్పుకుంటా అంటారు మీ గురించి. మరి అలాంటి లైఫ్ మీకు రావాలి అని అంటే మీరు ఈ 3 సంవత్సరాలు బాగా కష్టపడాలి. సో దానికి మేము అకాడమీ తరపున మేము చేసేటటువంటి ఎఫర్ట్ ఏంటి అన్నది నేను ఈ పర్టికులర్ సెషన్లో మీకు క్లారిటీ ఇస్తాను. ఈ 3 years ఎలా ఉండాలి, ఈ 3 years మొత్తం ప్లాన్, స్ట్రాటజీ నేను చెప్తాను. 3 years ప్లాన్ మొత్తం స్ట్రాటజీ. సో ఈ రోజు నుంచి స్టార్ట్ మీ బ్యాచ్. August 4th ఈజ్ యువర్ ద ఫస్ట్ డే ఇన్ యువర్ లైఫ్. మీరు జాయిన్ అయ్యారు అని అనుకుంటే అబద్ధమండి, మీ లైఫ్ స్టార్ట్ అయింది. మీ లైఫ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మీకు ఒక అంబిషన్, ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి లైఫ్ స్టార్ట్ అయినటువంటి రోజు ఈరోజు August 4th, ఇండిపెండెన్స్ డేకి 11 రోజుల ముందు. మీకు గుర్తుంచుకోవడానికి కారణం చెప్తున్నాను సార్. August 4th ఎలా సార్ గుర్తుంచుకోవడం అంటే 11 రోజుల ముందు, 11 రోజులు వెనక. సో మేము మీకు 25 కమాండ్మెంట్స్తో మీ ముందుకు వస్తున్నాము. 25 కమాండ్మెంట్స్ నేను కట్టుబడి ఉన్నాను. నెంబర్ 1, లిమిటెడ్ బ్యాచ్, సూపర్ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. 50 స్టూడెంట్స్ ఉండరు. మా డిగ్రీ కమ్ ఐఏఎస్లో 50 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి 25 స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రోలో 25 ఉన్నారనుకోండి, ఈ రోలో 25 ఉన్నారనుకోండి, మీకు ఎలాంటి సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా, పర్సనల్ రిలేటెడ్ అయినా, ప్రాబ్లం అయినా, మీ హాస్టల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, హాస్టల్లో ఫుడ్ బాగలేకపోయినా, ఏదైనా బయట ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మెంటర్ మీకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక మదర్ లాగా, అన్ని విధాలుగా సబ్జెక్ట్ ప్లస్ కేరింగ్ ఒక 25 మెంబర్స్కి ఒకరు ఉంటారన్నమాట. నెంబర్ 2, సెకండ్ పాయింట్ అంటే ఎందులో కూడా మీరు ఇబ్బంది పడద్దు. సార్ అన్నారు చూసారా, మీరు హెల్మెట్ పెట్టుకొని ఎందుకు వెళ్ళాలని అంటే మీ టార్గెట్ చదువు. ఇప్పుడు కింద పడిపోయినా మనకు 10 రోజులు వేస్ట్ అవుతాయా, వేస్ట్ అవ్వవా? జ్వరం వచ్చింది అనుకోండి, 3 days వేస్ట్ అవుతుందా, వేస్ట్ అవ్వదా? సో ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. మీరు తినేటటువంటి ఫుడ్ కూడా క్వాలిటీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. అలా ప్రతి 25 స్టూడెంట్స్కి ఒక ఎక్స్క్లూజివ్ మెంటర్ ఉంటారు, సబ్జెక్ట్ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా. థర్డ్, ఫౌండేషన్. మీకు ఫౌండేషన్ నుండి, పునాది నుండి అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు 3 yearsలో కంప్లీట్ చేస్తాం మేము. యువర్ డిగ్రీ అయిపోతుంది, ప్యారలల్గా మీ ఐఏఎస్ ప్రిపరేషన్ అయిపోతుంది. డిగ్రీ అయిపోతుంది, మీ ఐఏఎస్ ప్రిపరేషన్ అయిపోతుంది. థర్డ్. ఫోర్త్, హై ఫోకస్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్లో, మీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో 21 years వస్తే వాళ్ళతో ఎగ్జామ్ రాపిస్తాము. డిగ్రీ అయిపోయిన తర్వాత 21 years వస్తే 1 year ఫుల్ టైం క్లాసెస్ చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఫుల్ టైం లాంగ్ టర్మ్ కోచింగ్ లాగా ఇప్పించి మీకు ర్యాంక్ వచ్చేలా చేస్తాం. హై ఫోకస్ బ్యాచ్ అనమాట. నెక్స్ట్, ఇవి మీకు ఆఫ్లైన్లో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, ఇవి మీకు ఆన్లైన్లో కూడా క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అంటే ఫీవర్ వచ్చి మీరు క్లాస్ మిస్ అయ్యారనుకోండి, మీరు మిస్ అయినట్టు ఉండకూడదు. సో మీకు రికార్డెడ్ వీడియో కూడా ఆన్లైన్, అందుకే అది సెటప్ చేసాం ఇప్పటిదాకా. సో మీకు ఆన్లైన్లో కూడా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి తర్వాత ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు క్లాస్. ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఆఫ్లైన్. కానీ నేను మాత్రం ఆఫ్లైన్కే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే టీచర్ అనుసంధానం. ఇఫ్ యూ టాక్ విత్ టీచర్ అండ్ ఇఫ్ యూ ఇంటిగ్రేట్ విత్ ద టీచర్ వీ కెన్ లెర్న్ మోర్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, high end faculties. High end faculties, very very serious and sincere faculties and senior faculties. 3 S'లు, sincere, serious and senior faculties. Complete schedule of 2000 hours. అంటే ఈరోజు నేను మీకు ఇక్కడ చూపిస్తాను, కానీ ఒక 4-5 days తర్వాత ప్రింట్అవుట్ ఇస్తాను మీకు. మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, మీకు సెమిస్టర్ 1లో, మీకు సెమిస్టర్ 2లో, సెమిస్టర్ 3లో, సెమిస్టర్ 4లో, సెమిస్టర్ 5లో, సెమిస్టర్ 6లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము, ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తాము, ఎలా కవర్ చేస్తామని చెప్పేసి డీటెయిల్ షెడ్యూల్ కూడా తయారు చేస్తాను. ఆ షెడ్యూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ప్రింట్అవుట్ కూడా మీకు 4-5 daysలో ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీకు అవగాహన ఉంటుందన్నమాట. నెక్స్ట్ 3 సంవత్సరాలు ఏం చదవాలి, నెక్స్ట్ 3 సంవత్సరాలు మీ క్లాసెస్ ఎలా ఉంటాయని మీకు మొదటి రోజే మీకు ఒక అవగాహన వస్తుంది. అది నేను చెప్పదలుచుకుందనమాట. విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ బ్యాచ్ కంప్లీట్ ఫిక్స్డ్ టైం టేబుల్. ఇట్ విల్ బీ ఎ ఫిక్స్డ్ టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 9:30 to 11 ప్రతిరోజు 9:30 to 11 డిగ్రీ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ అందులో డిగ్రీ అంటే డిగ్రీ సబ్జెక్ట్ కాదు, ఐఏఎస్లో ఉన్నటువంటి డిగ్రీ అంటే యూపీఎస్సీ సిలబస్ ఉన్నటువంటి డిగ్రీ ప్లస్ 11:30 to 1:30.
11:30 to 1:30 రోజు 3.5 గంటల క్లాసెస్ ఉంటాయి. ఒకటేమో 9:30 to 11, 11:30 to 1:30. 11:30 to 1:30 ఎన్సీఆర్టీ క్లాసెస్తో స్టార్ట్ అవుతుంది ఈరోజు. సో మీ యొక్క ఎన్సీఆర్టీ క్లాసెస్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ చేస్తారు, ఫౌండేషన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. మేము మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాం, మెల్లిమెల్లిగా మీకు అనుకూలంగా మెల్లిమెల్లిగానే వెళ్దాం, తొందర ఏం లేదు, కానీ పర్ఫెక్షన్తో వెళ్దాం. చీపెస్ట్ ఇన్ ఇండియా అండ్ హైయెస్ట్ క్వాలిటీ 100%. ఇది ఎవరిని అడగచ్చు మీరు. ఎవ్రీ వీకెండ్ రెగ్యులర్, ఎవ్రీ సండే మీకు రెగ్యులర్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆగస్ట్ మంత్లో ఉండవు, ఎందుకంటే మీకు ప్రెషర్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ మంత్లో ఉండదు. సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. సో ఆగస్ట్ మంత్లో మెల్లిమెల్లిగా వెళ్ళి మీకు సెప్టెంబర్ నుంచి ఎవ్రీ సండే ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది, ఉండి తీరుతుంది సెప్టెంబర్ నుండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ ద టాపర్ ఇన్ ద వీక్లీ టెస్ట్ ప్రైజెస్ విల్ బీ గివెన్. ఎవరైతే టాపర్ లాగా ఉంటారో ఆ వీక్లీ టెస్ట్లో వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వేరే విద్యార్థి, ద అదర్ స్టూడెంట్ ఆల్సో విల్ ట్రై దట్, ఐ విల్ రైట్ ద ఎగ్జామ్ సో దట్ నెక్స్ట్ వీక్ ఐ షుడ్ గెట్ ద ప్రైజ్. ఫర్ దట్ మోటివేషన్ వీ విల్ బీ గివింగ్ ద ప్రైజ్ ఆల్సో. Micro listing of all topics. If you want to clear UPSC examination, what are all the micro topics which are there? ఈ మైక్రో టాపిక్స్ అన్నీ అయిపోతే నాది యూపీఎస్సీ సిలబస్ అయిపోయినట్టే అనే ఒక పీడిఎఫ్ ఇస్తాం మీకు. మైక్రో టాపిక్స్ అనమాట, చిన్న టాపిక్స్, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి టాపిక్స్, ప్రియాంబుల్లో ఉన్నటువంటి టాపిక్స్, జియోగ్రఫీలో ఉన్నటువంటి టాపిక్స్, హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిందా, అయిపోయింది, ఎస్ ఐ కంప్లీటెడ్ ఇట్. అలా ఒక మైక్రో లిస్టింగ్, మైక్రో టాపిక్స్ కూడా మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, బయట ఉండదు, ఓన్లీ మీకు మాత్రమే అది. Micro listing of all topics in all subjects will be covered in classroom. Group discussion on current issues and social issues. మళ్ళీ మన గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి, మొన్న చేసాం మనము, అది మీరు మన యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు. కంప్లీట్ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, స్టాండర్డ్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ఇన్స్టిట్యూషన్ నుంచి 5 బుక్స్ చేసాం, నిన్ననే రిలీజ్ అయ్యాయి. ఇన్స్టిట్యూషన్ నుంచి 5 బుక్స్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ 5 బుక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, స్టాండర్డ్ బుక్స్ బయట మార్కెట్లో మీరు ఏవైతే కొనుక్కోవాలో అవి మేమే ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి 5 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి క్లాస్కి మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మీరు జాగ్రత్తగా నోట్స్ డిక్టేట్ చేయడం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో ప్రింట్అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మీరు ఫైల్లో జాగ్రత్తగా పొందపరచుకోవాలన్నమాట. ఎన్ని రోజులు అలా మీ దగ్గర ఉంచుకుంటారు? 3 సంవత్సరాలు. ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు మేము ఇచ్చే ప్రతి ప్రింట్అవుట్, ప్రతి నోట్స్, ప్రతి బుక్ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్, ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5 o'clock to 5:45 వరకు ఈరోజు జరిగినటువంటి న్యూస్ ఐటమ్స్ మీద మీకు క్లాస్ రూమ్ జరగడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ మండే టు సాటర్డే ఏవైతే కరెంట్ అఫైర్స్ జరిగిందో దాని మీద వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అది నేనే చెప్తానన్నమాట. అది ఇవి 5 బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు స్టాండర్డ్ బుక్స్, అంటే లక్ష్మీకాంత్ ఇలాంటి బుక్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఈ 5 బుక్స్ కూడా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అనమాట. ఎన్విరాన్మెంట్ బుక్ ఒకటి, జియోగ్రఫీ బుక్ ఒకటి, టు ద పాయింట్, ఎక్కువ కంటెంట్ కాదు, ఎంతవరకు చదువుకోవాలో అది కూడా ఇంపార్టెంట్. హౌ మచ్ వీ హ్యావ్ టు రీడ్, హౌ మచ్ వీ షుడ్ నాట్ రీడ్, దట్ ఈజ్ ఆల్సో స్కిల్. సో దాని బేసిస్ మీద ఇండియన్ పాలిటీ, దాని బేసిస్ మీద ఇండియన్ ఎకానమీ, దాని బేసిస్ మీద ఇండియన్ హిస్టరీ అనమాట. టు ద పాయింట్ మీకు ఇన్ డీటెయిల్గా క్లాస్లో చెప్తారు, ఇదేమో టు ద పాయింట్. మీరు ఎంత గుర్తుంచుకుంటే, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ర్యాంక్ వస్తుంది అన్నది ఈ 5 బుక్స్లో ఉంటుందన్నమాట. దిస్ 5 బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ విల్ బి గివెన్, స్టాండర్డ్ బుక్స్ విల్ బి గివెన్ అండ్ దిస్ 5 బుక్స్ విల్ బి గివెన్. అంటే 30 బుక్స్, 30 పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 30 బుక్స్ ప్లస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఎవ్రీ డే దేర్ విల్ బి కరెంట్ అఫైర్స్ క్లాస్ 5 o'clock. ఎవ్రీ సాటర్డే, మండే నుంచి సాటర్డే వరకు ఎంత కరెంట్ అఫైర్స్ అయితే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ మీద వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్ రెగ్యులర్గా ఉంటుంది. అది నేను చెప్తాను. కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్. డైలీ హిందూ న్యూస్ పేపర్, మీ కింద న్యూస్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు వెళ్ళేసి మీ న్యూస్ పేపర్ తీసుకొని రావాలి. ఆ రోజు మీరు చదువుకోవాలి. మీరు న్యూస్ పేపర్ కూడా కొనుక్కోవద్దు, ఇన్స్టిట్యూషన్లోనే మీకు న్యూస్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆఫ్లైన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఆన్లైన్ వాళ్ళకి సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డైలీ వచ్చేసి కింద సైన్ చేసేసి మీ యొక్క న్యూస్ పేపర్ తీసుకోండి. సో డైలీ న్యూస్ పేపర్ కూడా అకాడమీ ఇస్తుంది. రెగ్యులర్ సెమినార్స్ బై సక్సెస్ఫుల్ ర్యాంకర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్. అంటే మీకు యాప్, ఇప్పుడు అది యాప్ అన్నమాట. యాప్లో మీరు ఎలా పర్ఫార్మెన్స్ అవుతున్నారు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ట్రాకర్ కూడా ఉంది. ప్లస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ ఎస్సే రైటింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్. ఇప్పుడు అది ఒక్కసారి ఇవ్వండి అవి రెండు.
ఇది సిలబస్ అనమాట. అంటే సెమిస్టర్ 1లో ఏ టాపిక్స్ కవర్, వాట్ ఆర్ ఆల్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద సెమిస్టర్ 1, వాట్ ఆర్ ఆల్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ సెమిస్టర్ 2, ఎవ్రీథింగ్ ఈజ్ present in this. So if you follow this for another 3 years, your UPSC syllabus will be completed, your degree syllabus also will be completed. And degree syllabus means, again I am telling you, in degree syllabus it is integrated with UPSC syllabus. That syllabus we will be focusing more. ఇఫ్ ఎక్స్ట్రాగా డిగ్రీదే ఉందనుకోండి, దాన్ని మేము మామూలుగా చెప్పేస్తాం. ఎందుకంటే మనకి డిగ్రీ ఓన్లీ సర్టిఫికేట్ కోసం ఓపెన్గా చెప్తున్నాను నేను. మనకి ఏది ఇంపార్టెంట్? యూపీఎస్సీయే ఇంపార్టెంట్. ఎస్ఏ రైటింగ్ మీద ఉంటుంది. అవర్ మెంటర్స్, మీకు ఈ పక్క రూమ్ ఉంది కదా, ఈ పక్కది మెంటోర్షిప్ రూమ్ అనమాట. మెంటోర్స్ ఉంటారు. సుకుమార్ సార్, ప్రమీలా మేడం, రాకేష్ రెడ్డి, నవీన్ సార్, ఇలా 4 మెంటర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళని డౌట్లు అడగవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు, మీరు అంటే మీకు ఎక్స్క్లూజివ్ 25 మెంబర్స్కి ఒక్కొక్కరు ఉన్న తర్వాత కూడా మీకు ఎక్స్క్లూజివ్ డౌట్స్ వస్తే కూడా ఇంకో 4 అవైలబుల్గా ఉంటారు. ఫ్యాకల్టీస్ కాకుండా, నేను కాకుండా, మిగతా వాళ్ళు కాకుండా. ప్లస్ ప్రోగ్రెస్ కార్డ్, మన స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ ఉంది కదా, అలాంటి ప్రోగ్రెస్ కార్డ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రెస్ కార్డ్ ఎలా పెర్ఫామ్ అవుతున్నారని చెప్పేసి దెర్ విల్ బి ఏ ప్రోగ్రెస్ కార్డ్. ఎక్స్ట్రా ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్లస్ బిగినర్స్ కిట్, ఆర్గనైజ్డ్ టెస్ట్ ఫర్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్ ఒక ఆర్గనైజ్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఫోర్ట్నైట్లీ మీటింగ్ విత్ మీ, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నాతో పాటు మీ మీటింగ్ ఉంటుంది. అంటే అంత ఓకేనా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఏమున్నా కూడా వీ విల్ హ్యావ్ ఎ మీటింగ్ ఫర్ ఎవ్రీ 15 days. సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్, మనం చాలా సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. బై బికాస్ యు ఆర్ స్టడింగ్ టు హెల్ప్ సొసైటీ. మీరు ఐఏఎస్ ఎందుకు అవుతున్నారంటే మీకోసం కాదండి, సమాజానికి ఏదో ఒకటి చేయడానికి అవుతుంది. అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. మీరు మీ వల్ల సమాజానికి ఏదో ఒక మంచి జరగాలి. మీ వల్ల ఒక్కరు బాగుపడ్డా కూడా మీ జీవితం సార్థకతమే సార్. నో, అలాంటి సర్వీస్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనమాట. సో ఇప్పటి నుంచే సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ మీరు పార్టిసిపేట్ చేయాలి. మేము అలౌ చేస్తాము. మేము వీ కండక్టెడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, వీ డిడ్ ఫుడ్ డొనేషన్ క్యాంప్, వీ డిడ్ బ్లాంకెట్ డొనేషన్ క్యాంప్. రీసెంట్లీ అయితే ఒక ఊరిలో మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడా, రీసెంట్లో ఒక ఊరిలో వాటర్ లేదు అని అంటే మనం బోరింగ్ వేసాం. వీ డిడ్ బోరింగ్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. మనం గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళకి అన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో దిస్ ఆల్ థింగ్స్ వీఆర్ డూయింగ్. మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే యూ విల్ అండర్స్టాండ్ ద సొసైటీ. ఓహో, ఇంకా ఇలా ఉందా, మన వంతు సహాయం ఏమైనా చేయాలి, మన వంతు సహాయం ఏమైనా చేయాలంటే ఫస్ట్ నేను ఐఏఎస్ అవ్వాలి అనే టార్గెట్ మీరు పెట్టుకుంటారు. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వీ విల్ కంప్లీట్ జిఎస్. థర్డ్ ఇయర్లో ఆప్షనల్స్, ఎస్ఏ, ఎథిక్స్. దిస్ ఈజ్ ఫిక్స్డ్. సో మొదటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యూ విల్ బి డూయింగ్ యువర్ జనరల్ స్టడీస్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇండియన్ సొసైటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ మీరు ఫస్ట్ 2 yearsలో చేస్తారు. థర్డ్ ఇయర్లో మాత్రం రిగరస్గా ఉంటుంది ప్రోగ్రామ్. థర్డ్ ఇయర్ విల్ బి వెరీ రిగరస్. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ యూ విల్ బి డూయింగ్ ఆప్షనల్, యూ విల్ బి డూయింగ్ యువర్ ఎథిక్స్, యూ విల్ బి డూయింగ్ యువర్ ఎస్ఏ. సో ద థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఈస్ వెరీ వెరీ సీరియస్ ఇయర్ ఫర్ యూ. సో మేము వాట్ వీ బిలీవ్ ఇన్ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్. ఏ ఇబ్బంది ఉన్నా కూడా అడగొచ్చు. ఫోకస్ ఆన్ యావరేజ్ స్టూడెంట్. ఎవరు యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఇబ్బంది, నేను యావరేజ్ స్టూడెంట్నే. ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ మెంటర్స్. మేము బాధ్యత తీసుకుంటాము, అకౌంటబిలిటీగా ఉంటాము. సో మా తరపు నుంచి మేము ఏం చేయాలో, మా తరపు నుంచి మేము ఎంత నిజాయితీగా ఉండాలో 100% వీ విల్ బీ. యూ షుడ్ స్టడీ, దట్స్ ఇట్. వాట్ వీఆర్ గివింగ్, డైలీ హిందూ న్యూస్ పేపర్ వీ విల్ గివ్ యూ. ఒక బ్యాగ్ ఇస్తాం మీకు, కాలేజ్ బ్యాగ్ ఇస్తాము, ఒక అకాడమిక్ ప్లానర్ ఇస్తాము, ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది అది అలాంటిది. కంప్లీట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తాము, కంప్లీట్ స్టాండర్డ్ బుక్ ఇస్తాము. బిగినర్స్ కిట్ అంటే ఇవి ప్లస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి మీకు ఇస్తాం. ఎలా చూసుకో, మీ ఫ్రీగా ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీరు డిమోటివేట్ అయ్యారనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, సార్ ఈ ఎకానమీ ఎలా చదవాలో అర్థం కావట్లేదంటే మేము ఒక రికార్డ్ చేసుకొని వీడియోస్ పెట్టామన్నమాట. ఇలా చదివితే మనకు ఓహో ఇంతేనా సార్ అనే విధంగా ఆ బిగినర్స్ కిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. వాట్ వీఆర్ కవరింగ్, కంప్లీట్ జనరల్ స్టడీస్ కవర్ చేస్తాం, కంప్లీట్ సీసాట్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్, కంప్లీట్ సీసాట్ కవర్ చేస్తాం. మెయిన్స్, General Studies 1, General Studies 2, General Studies 3, General Studies 4, which is called as Ethics and Essay we will complete. Complete current affairs on daily basis we will do. Interview guidance also we will provide. And I am the responsible person, and he is the DGP sir, former DGP sir, he is the legal advisor to the academy.
వీళ్ళందరూ మీ యొక్క సక్సెస్ కోసమే హెల్ప్. సార్ నెక్స్ట్ మంత్ వస్తున్నారు, సో యూఎస్లో ఉన్నారు, సో మేమందరం మీ యొక్క హెల్ప్ తీసుకొని, మా యొక్క హెల్ప్ మీరు తీసుకొని మీకు సక్సెస్ రావాలి, మీ సక్సెస్ ద్వారా మేము సక్సెస్ అవ్వాలనేది మన టార్గెట్. సో ఇఫ్ వీ వాంట్ టు గెట్ సక్సెస్ దెన్ యూ షుడ్ గెట్ సక్సెస్. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. సో వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ టు మేక్ యూ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇఫ్ యూ ఆల్సో సపోర్ట్. ఇప్పుడు నేను మీకు సెమిస్టర్ వైజ్ ప్లాన్ చెప్తాను. నేను ఇది డిగ్రీ విత్ ఐఏఎస్ ప్లాన్ ఎలా ఉంటుందో ప్లాన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ విత్ ఐఏఎస్ మీకు మైక్రో ఎకనామిక్స్, ఇది ఎక్స్క్లూజివ్గా ఈ టాపిక్ మేము కవర్ చేస్తామన్నమాట. సజెస్టింగ్ టైమ్ అలొకేషన్ అవర్స్ సెమిస్టర్ 1లో మైక్రో ఎకనామిక్స్ చేస్తారు, కన్జ్యూమర్ బిహేవియర్, ప్రొడక్షన్ అనాలిసిస్, డిగ్రీలో కూడా ఇదే సిలబస్ ఉంది, యూపీఎస్సీలో కూడా ఈ సిలబస్ ఉంటుంది. ప్లస్ మార్కెట్ ఓరియంటేషన్, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అనాలిసిస్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్, ప్రాఫిట్ అండ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్, దెన్ పొలిటికల్ థీరీస్, కొన్ని పొలిటికల్ థీరీస్ కూడా మీరు చదువుకోవాలి. ఆ పొలిటికల్ థీరీస్, పొలిటికల్ వాల్యూస్ అండ్ థియరిటికల్ పర్స్పెక్టివ్స్, పొలిటికల్ ఐడియాలజీస్, ఏమేమి ఐడియాలజీస్, కమ్యూనిజం అంటాం కదా మనం, కమ్యూనిజం, అవి పొలిటికల్ ఐడియాలజీస్ సెమిస్టర్ 2. సో సెమిస్టర్ 1లో పాలిటీ అండ్ ఎకానమీ చేసాం. సెమిస్టర్ 2లో వెస్టర్న్ పొలిటికల్ థాట్, అందులో ఇవన్నీ యూనిట్స్ అన్నమాట. ఫస్ట్ సెమిస్టర్లో ఏం చదివాము? మైక్రో ఎకనామిక్స్. సెకండ్ దానిలో ఏం చదువుతున్నాము? అలా వీ డివైడెడ్ ఇట్, మైక్రో, మాక్రో, అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ. అది మీకు ప్రింట్అవుట్ ఇచ్చాను నేను. అందులో ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేస్తాం. సెమిస్టర్ 3లో స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ పొలిటికల్ థాట్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఇండియన్ పొలిటికల్ థాట్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా, రూరల్ డెవలప్మెంట్ టాపిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ టూరిజం, అంటే డిగ్రీ కమ్ ఐఏఎస్లో కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్. టూరిజం సెక్టర్ సెమిస్టర్ 4లో ఇండియన్ ఎకానమీ అయిపోతుంది. ఇది లాస్ట్ ఇండియన్ ఎకానమీ. అంటే 4 సెమిస్టర్లో కొంచెం ఎకానమీ చేస్తాం మనం. నీతి ఆయోగ్, సర్వీస్ సెక్టర్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, అండర్స్టాండింగ్ ఆర్కైవ్స్, హిస్టరీకి సంబంధించి, మ్యూజియంస్, ఇండియన్ నేషనల్ మూమెంట్ హిస్టరీకి సంబంధించి, గాంధీయన్ ఎరా, ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సెమిస్టర్ 5 అంటే ఇది మీకు డిగ్రీతో పాటు ఐఏఎస్ సిలబస్ కవర్ అయ్యేదన్నమాట. అగ్రికల్చర్ సెక్టర్ మీకు డిగ్రీ సిలబస్లో ఉన్నటువంటిది. హిస్టరీ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ 6th సెమిస్టర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇలా మీకు మొత్తము 3 ఇయర్స్లో ఏమేం టాపిక్స్, ఏమేం యూనిట్స్ మేము కవర్ చేయబోతున్నాం అనేది పీడిఎఫ్ ఇచ్చాం. నెక్స్ట్ మైక్రో టాపిక్స్, మళ్ళీ బ్రీఫ్గా మైక్రో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, మైక్రో టాపిక్స్ ఎన్ని సెషన్స్, హిస్టరీ ఎన్ని సెషన్స్, 15 సెషన్స్. ఏసెంలో సెమిస్టర్ 1లో అంటే ఎన్సీఆర్టీస్ కాకుండా నేను పొద్దున 9:30 to 11 అని చెప్పానా, ఈ 9:30 to 11లో ఈ 15 సెషన్స్ ఏం జరుగుతాయి, హిస్టరీ జరుగుతుంది. 45 hours 30 సెషన్స్, అంటే ఒక సెషన్ అంటే మా దృష్టిలో 3 hours, బట్ దాన్ని డివైడ్ చేసాం 1.5 hour 1.5 hour చెప్పిన. సో హిస్టరీ అలా 15 సెషన్స్. తర్వాత మళ్ళీ జియోగ్రఫీ ఇదో 15 సెషన్స్ అండ్ పాలిటీ. సో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి మీకు, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ. ఇది ఐఏఎస్ అంటే 2 క్లాసెస్ ఉంటాయి మీకు రోజు. ఒకటి 9:30 to 11 ఏమో డిగ్రీ క్లాసెస్ ఉంటాయి, 11:30 to 1:30 ఏమో ఐఏఎస్ క్లాసెస్ ఉంటాయి. సో రోజు 3.5 hours క్లాసెస్ ఉంటాయి. సో డిగ్రీ కూడా మనం నెగ్లెక్ట్ చేయట్లేదు, కానీ ఆ డిగ్రీలో ఐఏఎస్ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో మార్నింగ్ 9:30 to 11 ఈజ్ డిగ్రీ సిలబస్ విచ్ ఈస్ హైలీ ఫోకసింగ్ ఆన్ యూపీఎస్సీ సబ్జెక్ట్, అండ్ 11:30 to 1:30 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఐఏఎస్ సిలబస్. అలా మీకు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 అయిన తర్వాత సెమిస్టర్ 5, సెమిస్టర్ 6 అంటే థర్డ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ కోచింగ్, ఎక్స్క్లూజివ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ థర్డ్ ఇయర్లోనే. అందులో ఆప్షనల్, ఎథిక్స్, ఎస్ఏ మనం కవర్ చేస్తామన్నమాట. ఎకానమీ సెకండ్ సెమిస్టర్ ఇది. సెమిస్టర్ 2 పాలిటీ 50 hours, ఎకానమీ. సో ఇదే విధంగా మేము సెమిస్టర్ 4 ఇక్కడ చూసినట్లయితే ఐఏఎస్ది ఎన్ని సెమిస్టర్లకు ఇచ్చాను షెడ్యూల్, నేను ఇప్పుడు 4 మాత్రమే ఇచ్చాను. థర్డ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ విల్ బి దేర్. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాము అని అంటే ఎక్స్క్లూజివ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అని చెప్పేసి రిగరస్ ప్రోగ్రామ్. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏం ఫామ్ అయింది, బేసిక్స్ సబ్జెక్ట్ వచ్చింది, యు అండర్స్టూడ్ సబ్జెక్ట్. అంటే బీటెక్ చేసి వచ్చిన వాళ్ళు ఏదైతే జాయిన్ అవుతారో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే కంప్లీట్ చేసేసుకున్నారు. సో మీ థర్డ్ ఇయర్లో మీరు ఆ వాళ్ళతో పాటు మీరు సేమ్ ప్యారలల్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో ఉంటారు. దట్ మీన్స్ థర్డ్ ఇయర్ అయిపోయే లోపు మీరు రెడీగా ఉంటారు, ఏమి ఇవ్వడానికి, అటెంప్ట్ ఇవ్వడానికి రెడీ అయి ఉంటారు అన్నమాట.
So first year, second year, you will be completing all the basics, fundamentals of your degree, and third year you will be exclusively sitting only for UPSC examination. కొంచెం డిగ్రీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. మనం డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కాబట్టి ఇది ప్రోగ్రామ్. సో మీకు 2 సంవత్సరాలకి 4 సెమిస్టర్స్కి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఇయర్కి మాత్రం మీకు ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఏజ్ ఉంటే 21 ఇయర్స్ వచ్చి ఉంటే మీకు అటెంప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లేకపోతే 4th ఇయర్ కూడా మీకు ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీకు ఇది 4 ఇయర్స్ వరకు రన్నింగ్లో ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ క్లియర్ అయింది అనుకోండి, ఇన్స్టిట్యూషన్కి హాస్టల్ ఉంది మనకి హయత్ నగర్లో, అంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎస్టాబ్లిష్ కాబోతుంది అనమాట. మీకు ప్రిలిమ్స్ అయిపోతే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాం ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో. అంటే ఇది మా ప్లాన్, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా కనుక మనం మీ సపోర్ట్తోని నా సపోర్ట్తోని మనం చేస్తే మాత్రం ఖచ్చితంగా వీ కెన్ గెట్ ఏ ర్యాంక్ ఇన్ యువర్ ఏజ్ ఆఫ్ 21 ఆర్ ఇన్ యువర్ ఏజ్ ఆఫ్ 22. ఇలా చేస్తే ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతాయి. అండ్ ఇప్పటి వరకు 5 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే ప్రోగ్రామ్ ప్లాన్ చేశామో అన్ని హిట్టే. వై? బికాస్ నా క్యారెక్టర్ ఎలాంటి మనిషిని అంటే, ఒకటి అన్నాను అని అంటే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను అనమాట. దట్ ఈస్ మై క్యారెక్టర్. మీన్స్ ఇఫ్ ఐ ప్లాన్ సంథింగ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇఫ్ నాట్ ఐ విల్ నాట్ జస్ట్ సింప్లీ ప్లాన్ ఇట్. ఇఫ్ నాట్ నా వల్ల కాదనుకున్న వాళ్ళు కాదని చెప్పేస్తాను అనమాట. సో ఇలా కనుక మీరు కూడా డిటర్మైన్ అవుతే నాలాగా కనుక ఖచ్చితంగా there is a high chance of we can get a very good result. Next, నేను మీకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ అని చెప్పానా, మైక్రో లిస్టింగ్ ఆఫ్ కంప్లీట్ జిఎస్ సిలబస్ అని చెప్పానా. ఈ మైక్రో లిస్టింగ్ లెక్చర్ వైజ్ సిలబస్ ఆఫ్ అవర్ జిఎస్ సూపర్ 50 బ్యాచ్ 3rd ఇయర్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే చెక్ చేసుకుంటారు. బేసిక్ పాలిటీలో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయిందా, కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ అయిపోయిందా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ అయిపోయిందా, డెమోక్రటిక్ అంటే ఏంటో అర్థమైపోయిందా, నాన్ డెమోక్రటిక్ అంటే అర్థమైందా, పార్లమెంటరీ సిస్టమ్ అంటే అర్థమైందా, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే వెదర్ వి అండర్స్టూడ్ ఆర్ నాట్, యూనిటరీ అండ్ ఫెడరల్ వెదర్ వి అండర్స్టూడ్ ఆర్ నాట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇలా అయిపోయాయా లేవా? ఈ మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ కనుక మీ జనరల్ స్టడీస్లో అయిపోయాయి అంటే యూ కంప్లీటెడ్ యువర్ యూపీఎస్సీ పర్ఫెక్ట్లీ. అలా ఇది పాలిటిక్స్ సంబంధించి అలా మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్, ప్రతి దానికి మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ చేశాం. ప్లస్ అలాంటి మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్సే ఇండియన్ ఎకానమీకి చేశాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఎకనామిక్ ఏజెంట్స్, కేటగరైజేషన్, ఎకానమీ, మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, అలా మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్. ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కూడా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదవాలన్నమాట ఇది మనం. తర్వాత ఎన్విరాన్మెంట్, వీటికి సంబంధించిన కంటెంట్ ఈ బుక్స్లో ఉంటాయి, టు ద పాయింట్. సో ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్, మైక్రో టాపిక్స్, చిన్న టాపిక్స్ ఏవేవి మీరు కంప్లీట్ చేయాలన్నది. ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్ అయిపోయింది కదా, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది మీకు. ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్, హరప్పా, మౌర్య, పోస్ట్ మౌర్య, గుప్తా ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్, ఇండియన్ మ్యూజిక్, థియేటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్, ఇండియన్ పపెట్రీ, తోలు బొమ్మలాటలు, ఏమేమి రిలీజియన్స్ ఉన్నాయి ఇండియాలో, ఏమేమి ఫిలాసఫీస్ ఉన్నాయి ఇండియాలో, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంది మన ఏన్షియంట్ ఇండియాలో. అలా ఆర్ట్ అండ్ కల్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఏన్షియంట్కి వెళ్తాం. మళ్ళీ ఏన్షియంట్లో ఉన్నటువంటి మైక్రో టాపిక్స్, లోవర్ పీరియోడిక్, మిడిల్ పీరియోడిక్, అప్పర్ పీరియోడిక్ అయిపోయిందా, లోవర్ పీరియోడిక్, మిడిల్ పీరియోడిక్ అయిపోయిందా, అప్పర్ పీరియోడిక్ అయిపోయిందా, మిసోలిథిక్ అయిపోయిందా, నియోలిథిక్ అయిపోయిందా, కాపర్ బ్రాంజ్ ఏజ్ అయిపోయిందా, ఐరన్ ఏజ్ అయిపోయిందా అని చెక్ చేసుకుంటూ పోతాం అనమాట. పోస్ట్ మౌర్యన్ డెవలప్మెంట్, ఏన్షియంట్ అయిపోయినాక ఏమొస్తుంది, మిడివల్ వస్తుంది. మిడివల్ అన్నీ కవర్ అయ్యాయా లేవా. మోడర్న్ హిస్టరీ, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ప్రతి ఒక్క టాపిక్. రీజనల్ కింగ్డమ్స్ ఏముండే, హైదరాబాద్ కింగ్డమ్, నిజాం ఆఫ్ హైదరాబాద్ కింగ్డమ్ ఏంటి, కర్ణాటిక్ కింగ్డమ్స్ ఏంటి, బెంగాలీ కింగ్డమ్స్ ఏంటి, అవధిలో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏంటి, ఇలా మిడివల్ ఇండియా, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇండివిజువల్, జియోగ్రఫీలో ఉన్నటువంటి ఇండివిజువల్ టాపిక్స్. ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత గవర్నెన్స్, ఇంత గవర్నెన్స్ వచ్చింది కదా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోయిందా, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అయిపోయిందా, ఈక్వాలిటీ అయిపోయిందా. అలా మీరు గనక ఈ 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని డిగ్రీ 1 ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ విత్ ఐఏఎస్ 1 ఇయర్ సెకండ్ ఇయర్, ఓన్లీ ఐఏఎస్ అండ్ మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్. సో నా డిగ్రీ కూడా అయిపోతుంది, డిగ్రీ సర్టిఫికేట్ కూడా వస్తుంది, నా ఐఏఎస్ కూడా అయిపోతుంది 2 ఇయర్స్ కాలంలో. నా దగ్గర సిలబస్ కాపీ ఉంది, నా దగ్గర
మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ ఉంది. సో దట్ ఐ నో నీడ్ టు వరీ వెదర్ మై ప్రిపరేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ అంతా కాన్ఫిడెన్స్ గురించి. హౌ మచ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్. ఎస్ సార్, ఇలా చేస్తే కనుక నాకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని మీ మనసు కనిపిస్తే అప్పుడు మీరు యాక్షన్లోకి వస్తారు. నేను ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది నాకు అని అంటే, మీకు నమ్మకం కుదరాలి. మీకు నమ్మకం ఎందుకు కుదరాలి అని అంటే, మీకు నమ్మకం కుదిరితే మీరు హార్డ్ వర్క్ చేస్తారు. నాకు కావాల్సింది ఏంటి, మీరు క్లాసెస్ వినడం, క్లాసెస్కి రావడం, మీకు నమ్మకం కుదరడం, నాకు ర్యాంక్ వస్తుందని. సో ఇలా కనుక మీరు ప్రిపేర్ అవుతే, మేము ఇలా కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు నమ్మకం వస్తుంది. అండ్ ఫైనల్లీ confidence is everything. You will get the confidence. Once you get the confidence, you will get the rank. The UPSC examination is all about confidence. This is the program all about. If you have any doubts now, you can ask me. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ యొక్క ప్రిపరేషన్లో, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? మీకు రోజు 9:30 to 11 క్లాస్ ఉంటుంది, డిగ్రీ క్లాస్. కానీ ఈ మండే నుంచి సాటర్డే వరకు మీకు ఓరియంటేషన్ క్లాసెస్ అన్నమాట. ప్రతి ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళు ఏం చెప్పబోతున్నారో మీకు చెప్తారు. ఎందుకు అని అంటే, మీకు నమ్మకం కుదరాలి. ఓహో, నేను ఇలా కనుక ప్రిపేర్ అవుతే నాకు ర్యాంక్ వస్తుంది. అది ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నిటికన్నా. కానీ 11:30 to 1:30 అయితే ఏమో ఓరియంటెడ్ డైరెక్ట్ క్లాసెస్, ఎన్సీఆర్టీ క్లాసెస్. ఈ రోజు నుంచే స్టార్ట్. ఈ రోజు నుండి ఎన్సీఆర్టీ క్లాసెస్, మొత్తం ఎన్సీఆర్టీ ఎకానమీ క్లాస్తో స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి ఎకానమీ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో మీరు నెక్స్ట్ 9 to 10 సెషన్స్, ఈచ్ సెషన్ విల్ బీ ఫర్ 2 hours. నెక్స్ట్ 9 to 10 సెషన్స్, అప్రాక్సిమేట్లీ 20 hours కనుక మీరు ఎన్సీఆర్టీస్ 11:30 to 1:30 కనుక అటెండ్ అవుతే మీకు నమ్మకం వస్తుంది. అంటే ఎస్, ఎన్సీఆర్టీ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది మొదటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే. కానీ 6th, 7th, 8th, 9th, 10th కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. అదొకటి మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను నేను. మీకు ఎక్స్క్లూజివ్గా క్లాసు ఇది 2nd floor. ఇమ్మీడియట్ దీని కింద ఉన్నటువంటి 1st floorలో ఇదే క్లాస్ మీదన్నమాట. దాన్ని ఇంకొంచెం మేము ఒక 1 week 10 daysలో దాన్ని ఇంకా బాగా చేసి ఆ క్లాస్ రూమ్ మీకు అప్పచెప్తామన్నమాట. అంటే మీరు డైరెక్ట్ క్లాస్ జరిగినప్పుడు అక్కడ ఉంటారు, క్లాస్ జరిగినప్పుడు అందులోనే చదువుకుంటారు. సో మీరు క్లోజ్డ్ అందులోనే ఉంటారన్నమాట. ఓకేనా. ఈ కిందిది అది ఒక 10-15 daysలో ప్రాపర్గా రెడీ అవుతుంది. అదొకటి. 2, ఇప్పుడు ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రం మీకు 9:30 to 11 క్లాస్ ఇక్కడ జరుగుతుంది. ఎన్సీఆర్టీ క్లాస్ మాత్రం 3rd floorలో జరుగుతుంది, 11:30 to 1:30. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఒరిజినల్ అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎన్సీఆర్టీ విందాం అనుకుంటున్నారు. సో కొన్ని రోజులు మాత్రం ఎన్సీఆర్టీ మాత్రం మీరు వాళ్ళతో పాటు పైన వింటారు 11:30 to 1:30. కానీ డిగ్రీ క్లాసెస్ ఒకసారి ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత మీ ఐఏఎస్ క్లాసెస్, మీ డిగ్రీ క్లాసెస్ సపరేట్గా జరుగుతాయి, ఎవరితో సంబంధం ఉండదు. సో క్లారిటీ ఇస్తున్నాను అనమాట. మీకు ప్రశ్న రాకముందే నేనే చెప్తున్నాను. నేను ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా నంబర్ తీసుకోండి. ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏది అర్థం కాకపోయినా కూడా మీరు నాకు జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే, కింద నేను ఉంటాను కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో మీరు నా దగ్గరికి వచ్చినా సరే, మీరే నా ప్రయారిటీ. ఇది మెయిన్ ఉద్దేశం. నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తాను మీకు. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తాను. మీకు పాలిటీ క్లాసెస్ వచ్చేసి యోగేశ్వర్ సార్ అని చెప్పేసి ఫ్రమ్ ఢిల్లీ. యోగేశ్వర్ సార్ ఫ్రమ్ ఢిల్లీ, హీ విల్ బి టీచింగ్ యూ పాలిటీ. 1st year, 2nd year. 3rd year మీకు ఒరిజినల్ క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు యోగేశ్వర్ సార్ ఫ్రమ్ ఢిల్లీ విల్ బి టీచింగ్ పాలిటీ క్లాసెస్. ఎకానమీ క్లాసెస్ విల్ బి టాట్ బై విష్ణువర్ధన్ రెడ్డి సార్ అండ్ భరత్ భగవాన్ సార్, ఇంకోసారి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి మీకు ఎకానమీ చెప్తారు. హిస్టరీ అఖిల్ రంగనాథన్ సార్ ఫ్రమ్ కేరళ, అనే పేరు అఖిల్ రంగనాథన్. అఖిల్ రంగనాథన్ అనే సార్, హీ విల్ బి టీచింగ్ యూ హిస్టరీ క్లాసెస్. ఓకే. 3rd yearలో మళ్ళీ ఉంటాయి, గుర్తుంచుకోండి. అఖిల్ రంగనాథన్ మెల్లిమెల్లిగా మేము ఒక స్ట్రక్చర్ చేసామన్నమాట. అఖిల్ రంగనాథన్ సార్ ఫ్రమ్ కేరళ విల్ బి టేకింగ్ యువర్ హిస్టరీ క్లాసెస్. జియోగ్రఫీ క్లాసెస్ శుభకరిణి మేడం అనే మేడము, ఇంకోసారి ఇద్దరు కలిసి మీకు జియోగ్రఫీ క్లాసెస్ తీసుకుంటారు. ఓకేనా. ఇవి 4, ఇవి మెయిన్ అన్నమాట. బిగ్ 4 అంటాం దీన్ని మనం. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ. ఒక్కసారి ర్యాంక్ రావాలి అని అంటే ఎవరైతే ఈ 4 సబ్జెక్టుల మీద పట్టు ఉండి కరెంట్ అఫైర్ మీద పట్టు ఉంటుందో చాలు, ర్యాంక్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్, బిగ్ 5: పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ నేను చూసుకుంటాను. ఇలా
ఈ 5 సబ్జెక్ట్స్ దాన్ని మనం ఏమంటామంటే బిగ్ 5. మీ మనసులో పెట్టుకోవాలి ఇవన్నీ. సో నేను పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ మీద పర్ఫెక్ట్ అవ్వాలి. ప్యారలల్గా నేను రోజు న్యూస్ పేపర్ చదవాలి. ప్యారలల్గా రోజు న్యూస్ పేపర్ క్లాస్ అటెండ్ అవ్వాలి. ప్యారలల్గా మెల్లిమెల్లిగా ఆన్సర్ రైటింగ్ కూడా చేద్దాం. మెల్లిమెల్లిగా ఎలా రాయాలో బేసిక్ నుంచి ఎలా రాయాలో కూడా నేను క్లాసెస్ తీసుకుంటాను. మెల్లిమెల్లిగా ఒక 4-5 డేస్ అయిపోయిన తర్వాత ఎలా ఒక ఆన్సర్ రాయాలి, ఎలా రాయాలి అనేది కూడా నేను చెప్తా ఉంటాను. ఒకటి మీ మనసులో పెట్టుకోవాలి ఏంటంటే, ఇంకోటి చెప్తున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత చాలా డీవియేషన్స్ వస్తాయి. సార్ చెప్పినట్టు ఒకరు ఏదో చెప్తా ఉంటారు, ఏది వినొద్దు. నాకు ర్యాంక్ రావాలి, నేను విష్ణు ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాను, నాకు 3 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ర్యాంక్ తెచ్చుకుంటాను నేను. అంతే. ఎవరు చెప్పింది నిన్న ఎవరైనా చెప్పారు అనుకోండి, అనండి అయితే నువ్వు తెచ్చుకోపో ర్యాంక్ అని అనండి. ఇప్పుడు నిజంగా చదువుకునే వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. సో అంటే నేను చెప్తున్నాను, డీవియేషన్స్ ఎక్కడైనా కూడా ఉంటాయి. మీరు మీ ఫోకస్ని మీరు మిస్ చేసుకోకూడదు. ఒకసారి ద్రోణాచార్యుడు అడుగుతాడు అర్జునుడిని, తన యొక్క బో అండ్ యారో తీసుకొని షూట్ చేస్తూ ఉంటాడు అనమాట, బో అండ్ యారోతో, తన బాణంతో. అప్పుడు ద్రోణాచార్యుడు అడుగుతాడు, గురువు అర్జునుడిని అడుగుతాడు, అర్జున ఏం చూస్తున్నావు నువ్వు, అంటే దేన్ని షూట్ చేస్తున్నావు నువ్వు, దేనికి నువ్వు టార్గెట్ చేస్తావని అడుగుతాడు అనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, సార్ నేను కొమ్మ మీద ఉన్నటువంటి పిట్టల కన్నుని నేను టార్గెట్ చేస్తున్నాను సార్ అని అన్నాడు. అంటే అంత మైక్రోస్కోపిక్ టార్గెట్ అన్నమాట. అలా టార్గెట్ చేస్తేనే విజయం పొందుతారు ఎవరైనా సరే. ఐఏఎస్, ఐపీఎస్ కూడా అలాంటిదే. అంత మైక్రోస్కోపిక్, అంత స్ట్రాటజిక్ టార్గెట్ ఉంటేనే మనం రీచ్ అవుతాం అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ వీ ఫోకస్. ఇఫ్ యూ ఫోకస్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ డోంట్ ఫోకస్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్. సెకండ్ పాయింట్, మీకు లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఏంట్రా బాబు ఇది అని అనుకున్నారనుకోండి, నేను చెప్తున్నాను, మీరు కనుక 21 years 22 years కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో మీకు ట్రైనింగ్ వస్తుంది. 2 సంవత్సరాలు ఎంజాయ్మెంటే. మిమ్మల్ని ట్రెక్కింగ్ చేయమని అంటారు, అన్ని ఊర్లు తీసుకెళ్తారు, మీకు ఒక టీం ఉంటుంది, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మొత్తం ఇండియా మొత్తం టూర్ వేస్తారు. ఈ ఎంజాయ్మెంట్ లెక్కకే ఉండదు అసలు. వీళ్ళందరూ ఇప్పుడు ఏదో ఎంజాయ్ చేస్తున్నారో మిమ్మల్ని స్కూళ్ళు పడతారు. అబ్బరా బాబు నేను కుళ్ళిపోయినా బాగుండు కదా. అలా మిమ్మల్ని చూసి కుళ్ళు పడాలంటే ఈ 3 సంవత్సరాలు మీరు బాగా కష్టపడాలి, త్యాగాలు చేయాలి, సాక్రిఫైసెస్ చేయాలి, చిన్న హ్యాపీనెస్ని వదులుకోవాలి. పర్లేదు, చిన్న హ్యాపీనెస్ని వదులుకోవాలి. మీ ఫ్రెండ్స్ మూవీకి వెళ్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళట్లేదు అనుకోండి, పర్లేదు, నేను లబాసనాలో చూస్తాను అనుకోవాలి. సో ఆల్ ద బెస్ట్. 11:30కి మీకు ఎన్సీఆర్టీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరు న్యూస్ పేపర్ తెచ్చుకున్నారా? సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్లో మీరు రోజు వెళ్ళి మీ న్యూస్ పేపర్ అక్కడ సిగ్నేచర్ చేసి మేడం ఉంటారు, మీకు ఐడి కార్డు ఇస్తారు, ఐడి కార్డు చూపించి మీరు సిగ్నేచర్ చేసి మీరు న్యూస్ పేపర్ తెచ్చుకోవాలి ప్రతిరోజు. సో న్యూస్ పేపర్ కూడా మీకు బ్యాగ్ కూడా మెల్లిమెల్లిగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.